హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సెల్ టాపిక్లో నెక్స్ట్ టాపిక్ అండి, సెల్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఓకే, ఈ వీడియోలో సెల్లో ఏమేమి ఆర్గనల్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. ఇది 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉంది. ఓకే, ఎస్టర్డే ఏం చెప్పాం, సెల్ని ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ హుక్. ఓకే, రాబర్ట్ హుక్ సెల్ని కనుక్కున్నాడు. సెల్ అంటే లాటిన్ వర్డ్లో మీనింగ్ ఏంటంటే స్మాల్ రూమ్ అని మీనింగ్. ఇక్కడ మనం సెల్ ఆర్గనల్స్ అన్నవి ఏమేం ప్రెజెంట్ అయి ఉన్నాయో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చి సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్. Detailed structure of the membrane was studied by using the electron microscope. సెల్ మెంబ్రెయిన్ గురించి డీటెయిల్గా స్టడీ చేయాలి అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని యూస్ చేయాలి. ఎస్టర్డే మనం ఏం చెప్పాం, సెల్ మెంబ్రెయిన్ అంటే ఏం చెప్పాం, సెల్ అనుకుంటే సెల్ని చుట్టూ ఉండే మెంబ్రెయిన్ని సెల్ మెంబ్రెయిన్ అంటాం. ఈ సెల్ మెంబ్రెయిన్ అన్నది సెల్కి ఒక షేప్ని ఇస్తుంది అని చెప్పాం కదా. సెల్ మెంబ్రెయిన్ ఇస్ ద కవరింగ్ ఆఫ్ ద యానిమల్ సెల్. యానిమల్ సెల్స్లో సెల్ మెంబ్రెయిన్ అన్నది కవరింగ్ అన్నమాట, చుట్టూ ఉంటుంది. ఇన్ ప్లాంట్ సెల్స్ దేర్ ఈస్ ఎనదర్ లేయర్ ప్రెసెంట్ ఓవర్ ద సెల్ మెంబ్రెయిన్ నోన్ యాజ్ ఏ సెల్ వాల్. ఇది ప్లాంట్ సెల్ అనుకుంటే ఇది సెల్ మెంబ్రెయిన్ కదా, ఈ సెల్ మెంబ్రెయిన్ చుట్టూ మరొక లేయర్ అన్నది ఉంటుంది. ఓకే, ఈ లేయర్ని ఏమంటారు, సెల్ వాల్ అని అంటారు. కానీ యానిమల్ సెల్లో ఓన్లీ సెల్ మెంబ్రెయిన్ మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటుంది, సెల్ వాల్ అన్నది యాబ్సెంట్. నెక్స్ట్, the cell membrane is the outermost layer of the cell that is separates cytoplasm from the external environment. ఇది సెల్ అనుకుంటే మిడిల్లో న్యూక్లియస్ ఉంటుంది. దిస్ ఇస్ ద లిక్విడ్ అండి, దిస్ ఇస్ ద సైటోప్లాజం, దిస్ ఇస్ ద సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, దిస్ ఇస్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండి. ఈ సెల్ మెంబ్రెయిన్ అన్నది సైటోప్లాజంని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి సెపరేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ ప్లాస్మా మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ ఏమంటారు, ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అంటారు. ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్స్. ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే మాలిక్యూల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, కొన్ని లోపలికి రంపిస్తుంది, మరికొన్ని వచ్చి అవుట్ సైడ్ కి వెళ్తాయి. ద మెంబ్రెయిన్ ఈజ్ సెలెక్టివ్లీ పర్మిబుల్ టు సమ్ మాలిక్యూల్ ప్రెసెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఇట్. సెలెక్టివ్లీ పర్మిబుల్ అంటే ఓన్లీ కొన్ని మాలిక్యూల్స్ ని, ఓన్లీ కొన్ని సబ్స్టెన్సెస్ ని మాత్రమే లోపలికి అలో చేస్తుంది, కొన్ని సబ్స్టెన్సెస్ ని మాత్రమే బయటికి అలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెస్పిరేషన్ జరగాలి అంటే గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది జరగాలి, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే లోపలికి అలో చేస్తుంది. ఓకే, అదేవిధంగా ఎక్స్చేంజ్ అంటే బయటికి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్ ద సెలెక్టివ్లీ పర్మియబుల్, కొన్ని సబ్స్టెన్సెస్ ని మాత్రమే లోపలికి అలో చేస్తుంది. ద మెంబ్రెయిన్ ఈజ్ కంపోజ్డ్ బై ఏ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఇన్ ట్రైలామిలర్ ఆర్ శాండ్విచ్ స్ట్రక్చర్. ఈ మెంబ్రెయిన్ అనేది సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ తో మేడప్ అయి ఉంటుంది. ట్రైలామిలర్ అంటే 3 లేయర్స్ లాగా ఉంటుంది, దీన్నే శాండ్విచ్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. ఫంక్షన్స్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. The membrane maintains the individuality and form of the cell and its organelles. And dynamic as long as plasma membrane is able to determine which material should enter and leave the cell. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట, ఏ మెటీరియల్ అనేది సెల్ లోపలికి ఎంటర్ అవ్వాలి, ఏ మెటీరియల్ అనేది సెల్ నుంచి బయటికి పోవాలి అని డిసైడ్ చేసేది ఏంటి, ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, అదేవిధంగా సెల్ కి స్ట్రక్చర్ ని కూడా ఒక డెఫినెట్ షేప్ ని కూడా ఇస్తుంది. ఇవండి ఫంక్షన్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ వేటితో మేడప్ అయి ఉంటుంది, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. దిస్ ఈస్ ద సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రెయిన్, అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సెల్. ఓకే, ఇట్ గివ్స్ షేప్ అనమాట, ఒక డెఫినెట్ షేప్ అన్నది ఇస్తుంది. అదేవిధంగా సైటోప్లాజం ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి సెపరేట్ చేస్తుంది. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి సెల్ వాల్. ఇట్ ఈస్ ఏ రిజిడ్, సపోర్టివ్ అండ్ ప్రొటెక్టివ్ కవరింగ్ ఆఫ్ ద సెల్ ఇన్ ప్లాంట్స్, ఫంగై అండ్ ప్రొకారియోట్స్ అండ్ సమ్ ప్రొటిస్టా. సెల్ వాల్ అన్నది యానిమల్ సెల్స్ లో యాబ్సెంట్, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రిజిడ్, సపోర్టివ్ అంటే సపోర్ట్ చేస్తుంది అనమాట
సెల్ కి. అదేవిధంగా ప్రొటెక్టివ్ కవరింగ్ ఆఫ్ ద ప్లాంట్ సెల్స్, అదేవిధంగా సెల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది సెల్ వాల్ అన్నది. ఇట్ వాస్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై ద రాబర్ట్ హుక్ ఇన్ కార్క్ టిష్యూస్ ఆఫ్ ఏ ఓక్ ట్రీ. ఫస్ట్ సెల్ వాల్ ని ఎవరు అబ్జర్వ్ చేశారు? రాబర్ట్ హుక్. ఇతనే సెల్ ని కూడా కనుగొనింది. ఏ ప్లాంట్ లో? ఓక్ ట్రీలో అబ్జర్వ్ చేశాడు. సెల్ వాల్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ కన్సిస్ట్ ఆఫ్ ద సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్. సెల్ వాల్ అన్నది దేంతో మేడప్ అయి ఉంటుందంటే సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్ అండ్ ప్రోటీన్స్ అండి. ఓకే, దిస్ ఇస్ ద outer most layer. ఇది ప్లాంట్ సెల్ అనుకుంటే దిస్ ఇస్ ద సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ కి అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చి సెల్ వాల్. సెల్ వాల్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుందంటే సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్ అండ్ ప్రోటీన్స్. సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్ కి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. అదేవిధంగా సపోర్ట్ ఇస్తుంది, రిజిడ్ అంటే గట్టితనాన్ని కూడా ఇస్తుంది అనమాట. వేటిలో సెల్ వాల్ ప్రెసెంట్ అయి ఉంటుంది? ప్లాంట్ సెల్స్, ఫంగై, కొన్ని ప్రోకారియోట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అదేవిధంగా సమ్ ప్రొటిస్టాలో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, ఇదండి సెల్ వాల్. నెక్స్ట్ వచ్చి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ద టర్మ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ కాయిన్ బై కేఆర్ పోర్టర్. ఎవరిచ్చారు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే టర్మ్? కేఆర్ పోర్టర్. వెన్ ద సెల్ వాజ్ అబ్జర్వ్ అండర్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఇన్ నెట్వర్క్ ఆఫ్ ఎ మెంబ్రెయిన్ వాజ్ అబ్జర్వ్డ్ త్రూ అవుట్ ద సైటోప్లాజం. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు ఇది సెల్ మెంబ్రెయిన్ అనుకుంటే ఈ సెల్ మెంబ్రెయిన్ కింద ఒక నెట్వర్క్ లాగా ఒక స్ట్రక్చర్ అన్నది ప్రెసెంట్ అయి ఉంది. సైటోప్లాజం మొత్తం ప్రెసెంట్ అయి ఉంటుంది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దిస్ నెట్వర్క్ క్రియేట్స్ passages within the cytoplasm for the transport of a substances from one part of the cell to another. సెల్ లో సబ్స్టెన్సెస్ ని ఒక పార్ట్ నుంచి మరొక పార్ట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది హెల్ప్ అవుతుంది. దిస్ నెట్వర్క్ ఆఫ్ ఎ మెంబ్రెయిన్ ఈస్ నోన్ యాజ్ ఏ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఆ నెట్వర్క్ ని ఏమంటారు? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటారు. ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మే హ్యావ్ సమ్ granules like structures on its surface which are called ribosomes. Such endoplasmic reticulum is called as the rough endoplasmic reticulum. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద చిన్న చిన్న గ్రాన్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆ గ్రాన్యూల్స్ ని రైబోజోమ్స్ అంటారు. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోజోమ్స్ కానీ ప్రెసెంట్ అయితే అటువంటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని ఏమంటారంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటారు. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈ సైట్ ఆఫ్ ఏ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్ అనేది జరుగుతుంది. ఎందుకని? అక్కడ రైబోజోమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దట్ డోంట్ హ్యావ్ ఏ రైబోజోమ్స్ ఆన్ దెమ్ ఆర్ కాల్డ్ యాస్ ఏ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఒకవేళ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోజోమ్స్ కానీ లేకపోతే దాన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. Smooth endoplasmic reticulum help in the manufacturing of the fat molecules, lipids important for the cell function. Smooth endoplasmic reticulum function ఏంటంటే సెల్ కి అవసరమైన ఫ్యాట్ మాలిక్యూల్స్ ని, లిపిడ్స్ ని సింథసైజ్ చేస్తుంది. అదే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. ఓకే, మోర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్లేస్ ఇన్ క్రూషియల్ రోల్ ఇన్ డీటాక్సిఫైయింగ్ మెనీ పాయిజన్స్ అండ్ డ్రగ్స్. దిస్ ఇస్ ద మోర్ కదండి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఫ్యాట్ మాలిక్యూల్ సింథసిస్ తో పాటుగా బాడీలోకి ఏమైనా పాయిజన్స్ కానీ డ్రగ్స్ కానీ ఎంటర్ అయితే వాటిని డీటాక్సిఫై చేయడంలో కూడా క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తుంది. ఓకే, ఇదండి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. చూడండి ఇక్కడ ఒక నెట్వర్క్ లాగా, చూడండి ఇట్లా ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయింది కదా. ఇవి రైబోజోమ్స్. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద రైబోజోమ్స్ ప్రెసెంట్ అయితే దాన్ని ఏమంటారు? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటారు. ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి రైబోజోమ్స్ లేవు కదా, దీన్ని ఏమన్నారు? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నారు. ఇది దేనికి హెల్ప్ అవుతుంది? లిపిడ్ ఆర్ ఫ్యాట్ మాలిక్యూల్ యొక్క సింథసిస్ కి, అదేవిధంగా పాయిజన్స్ కానీ ఏమైనా డ్రగ్స్ కానీ బాడీలోకి ఎంటర్ అయితే వాటిని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, ఇది సైటోప్లాజం మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుందండి. చూడండి ఇక్కడ న్యూక్లియస్ వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఒక నెట్వర్క్ లాగా సైటోప్లాజం మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. మాలిక్యూల్స్ ని సబ్స్టెన్స్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి గాల్జీ ఆపరేటర్స్. క్యామిలో గాల్జీ ఫస్ట్ అబ్జర్వ్ డెన్స్లీ స్టైన్ రెటిక్యులర్ స్ట్రక్చర్ నియర్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ కి దగ్గరలో క్యామిలో గాల్జీ అనే అతను ఒక డెన్స్లీ స్టైన్డ్ రెటిక్యులేటెడ్ స్ట్రక్చర్స్ ని అబ్జర్వ్ చేశాడు. ఓకే, వాటిని ఏమన్నాడు?
దీస్ ఆర్ లేటర్ నేమ్డ్ యాజ్ ఏ గాల్జీ బాడీస్. వాటికి తరువాత గాల్జీ బాడీస్ అని నేమ్ అనేది పెట్టారనమాట సైంటిస్ట్ పేరు మీద. ఫంక్షన్స్ ఆఫ్ ఏ గాల్జీ ఆపరేటర్స్ ఆర్, ఇవండి గాల్జీ ఆపరేటర్స్. ఇవి కూడా నెట్వర్క్ లాగే ఇలా ఉంటాయి. ఓకే, వాటి యొక్క ఫంక్షన్ ఏంటో చూద్దాం. The main function of the Golgi apparatus is to process, package and transport and release of a secretory proteins. ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది అన్నాం. అలా సింథసిస్ చేసిన ప్రోటీన్స్ అన్నవి ఈ గాల్జీ ఆపరేటర్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి అనమాట. ఇక్కడ ఏమవుతాయి, అవి ప్రాసెస్ చేయబడతాయి, ప్యాకేజ్ చేయబడతాయి, నిజంగా వేరే ఎక్కడికి ఏ ఆర్గనల్ కి అవసరమో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం ఏం చేస్తుందంటే గాల్జీ ఆపరేటర్స్. Materials to be packaged in the form of vesicles from the endoplasmic reticulum fuse with the cis phase of a Golgi apparatus and move towards the manufacturing phase, maturing phase. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద సిస్ ఫేస్ అండి. ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నది ఉంటుంది. ఇదేం చేస్తుంది, ప్రోటీన్ సింథసిస్ అనేది చేస్తుంది. ఇలా చేసిన ప్రోటీన్స్ ని ఇక్కడికి సిస్ ఫేజ్ చూడండి, దీనికి 2 phases అనేవి ఉంటాయి. దిస్ ఇస్ ద ట్రాన్స్ ఫేజ్, దిస్ ఇస్ ద సిస్ ఫేజ్. ఇవి రెండు గాల్జీ ఆపరేటర్స్ యొక్క సిస్ ఫేజ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కి రెండిటికి అటాచ్ అనేది ఉంటుంది. ఇక్కడ సింథసైజ్ చేయబడిన ప్రోటీన్స్ అన్నవి ఈ సిస్ ఫేజ్ ద్వారా గాల్జీ ఆపరేటర్స్ దగ్గరికి వస్తాయి. అక్కడ ప్రాసెస్ చేయబడి వెసికల్స్ ఫార్మ్స్ లో ఒక పార్ట్ నుంచి, ఒక ఆర్గనల్ నుంచి మరొక ఆర్గనల్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఇమ్మెచ్యూర్ గా ఉంటాయి అనమాట సింథసైజ్ చేయబడిన సబ్స్టెన్సెస్ అన్నవి. ఈ గాల్జీ ఆపరేటర్స్ కి వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత మెచ్యూర్ అయ్యి మిగతా ఆర్గనల్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. ఇదండి గాల్జీ ఆపరేటర్స్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ లైసోజోమ్స్. దీస్ ఆర్ సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ వాస్కులర్ స్ట్రక్చర్స్ ఫార్మ్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఏ ప్యాకేజింగ్ ఇన్ ద గాల్జీ ఆపరేటర్స్. ఇక్కడ సింగిల్ మెంబ్రెయిన్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం డబుల్ మెంబ్రెయిన్, గాల్జీ ఆపరేటర్స్ డబుల్ మెంబ్రెయిన్, లైసోజోమ్స్ అనేవి సింగిల్ మెంబ్రెయిన్ అండి. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పాం, గాల్జీ ఆపరేటర్స్ లో వాస్కులర్ స్ట్రక్చర్స్ వెసికల్స్ లాగా ఫామ్ అవుతాయి కదా, అలా ఫామ్ అయినవి ఫర్దర్ ప్రాసెస్ కనమాట ఇక్కడ లైసోజోమ్స్ కి రీచ్ అవుతాయి. ద ఐసోలేటెడ్ లైసోజోమల్ వెసికల్స్ ఆర్ రిచ్ ఇన్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. ఈ లైసోజోమ్స్ లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. దీస్ ఎంజైమ్స్ నార్మల్లీ డోంట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సెల్. ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి నార్మల్ సెల్స్ ఉంటాయి కదా, హెల్దీగా ఉండే సెల్స్, వాటిని ఏమీ టచ్ చేయవన్నమాట, కాంటాక్ట్ అవ్వవు. ద మెటీరియల్స్ దట్ ఐ నీడెడ్ టు బి డిస్ట్రాయిడ్ ఎట్ ట్రాన్స్పోర్ట్ టు ద లైసోజోమ్స్. ఏ మెటీరియల్ అయితే మనకి అవసరం లేవో అటువంటి మెటీరియల్స్ అన్నవి ఈ లైసోజోమ్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. దెన్ ద లైసోజోమ్స్ గెట్ దెమ్ డైజెస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఏ లైసోజోమ్స్ బర్స్ట్ అండ్ ద ఎంటైర్ ఎంజైమ్స్ రిలీజ్డ్ ఇంటూ ద డైజెస్టెడ్ సెల్ అన్నమాట. ఇక్కడ ఎంజైమ్స్ ఉందండి. ఎప్పుడైతే ఈ లైసోజోమ్స్ అనేవి బస్ట్ అవుతాయో అప్పుడు దాంట్లో హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి కదా, ఆ ఎంజైమ్స్ అన్నవి డైజెస్ట్ చేస్తాయి అన్నమాట అన్వాంటెడ్ మెటీరియల్ ని. సో లైసోజోమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. కాబట్టి లైసోజోమ్స్ ని ఏమంటారండి, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. అంటే ఇవి సూసైడ్ చేసుకుంటాయి, అంటే అవి బర్స్ట్ అయిపోతాయి అనమాట. దేనికోసం, అన్వాంటెడ్ సెల్ మెటీరియల్స్ ని డైజెషన్ చేయడం కోసం. కాబట్టి ఏమంటారు, లైసోజోమ్స్ ని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి వాక్యూల్, స్టోర్ హౌస్ ఆఫ్ ఏ సెల్. ద లార్జెస్ట్ ఎంటీ స్పేస్ ప్రజెంట్ ఇన్ ద సెల్ ఆర్ వాక్యూల్. ఇది సెల్ అనుకుంటే లార్జెస్ట్ ఎంటీ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట ఈ వాక్యూల్ అన్నది. దే ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్. దీంట్లో మొత్తం ఫ్లూయిడ్ తో ఫిల్ చేయబడి ఉంటుంది. ఇట్ కంటైన్ సాప్టోనోప్లాజం మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ ఏ వాటర్, మెటబాలిక్ బై ప్రొడక్ట్స్, ఎక్స్క్రిషన్స్ అండ్ అదర్ వేస్ట్ మెటీరియల్స్. ఈ వాక్యూల్ లో ఏమేమి ప్రెసెంట్ అయి ఉంటాయంటే ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ లో వాటర్, మెటబాలిజం జరిగినప్పుడు వేస్ట్ బై ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, అవి అదేవిధంగా వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా ఈ వాక్యూల్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ద వాక్యూల్ ఈస్ బౌండెడ్ బై ఏ సింగిల్ మెంబ్రెయిన్ కాల్డ్ టోనోప్లాస్ట్. ఈ వాక్యూల్ ని కవర్ చేస్తూ ఒక సింగిల్ మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, టోనోప్లాస్ట్ అని అంటారు. In plant cells, the vacuole can occupy 90% of the volume of the cell and plays an important role in osmoregulation. Plant cells లో vacuole అన్నది సెల్ అనుకుంటే 90% ఆఫ్ ద సెల్ ని vacuole ఆక్యుపై చేస్తుంటుంది. ఈ vacuole యొక్క ఫంక్షన్ ఏంటి ప్లాంట్ సెల్ లో అంటే ఆస్మోరెగ్యులేషన్. ఓకే, దే ఎక్స్పోర్ట్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద సెల్. సెల్ నుంచి అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ని కూడా బయటికి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, మెయిన్ గా వాక్యూల్ అనేది ప్లాంట్ సెల్స్ లో 90% స్పేస్ ని ఆక్యుపై చేస్తుంటుంది. ఇది ఆస్మో రెగ్యులేషన్ కి హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ రైబోజోమ్స్. దే ఆర్ నాట్ సరౌండెడ్ బై ఎనీ మెంబ్రెయిన్. దీస్ ఆర్ ఏ స్మాలెస్ట్ ఆర్గనల్స్. ఈ రైబోజోమ్స్ ని కవర్ చేస్తూ ఎటువంటి మెంబ్రెయిన్ అనేది ఉండదు. ఇవి స్మాల్ ఆర్గనల్స్ అండి. దే ఆర్ ఫౌండ్ ఇన్ బోత్ ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్. దేర్ ఫోర్ కన్సిడర్ టు బి యూనివర్సల్ సెల్ ఆర్గనల్స్. యూనివర్సల్ సెల్ ఆర్గనల్స్ అని వేటిని అంటారంటే రైబోజోమ్స్ ని అంటారు. ఎందుకని? ఇవి బోత్ ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. దే ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ ఏ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. రైబోజోమ్స్ అనేవి దేంతో ఫామ్ అవుతాయంటే ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ తో ఫామ్ అవుతాయి. రైబోజోమ్స్ అనేవి 2 టైప్స్ అండి. ఫ్రీ రైబోజోమ్స్ ఆర్ స్కాటర్డ్ ఇన్ సైటోప్లాజం. ఇది సైటోప్లాజం అన్నాం కదా, లోపల ఉన్న లిక్విడ్ ని. ఇలా ఫ్రీ రైబోజోమ్స్ అనేవి మొత్తం స్కాటర్ చేయబడి ఉంటాయి. ఇది ఫ్రీ రైబోజోమ్స్ అండి. సెకండ్ వన్ వచ్చి అటాచ్ రైబోజోమ్స్ ఆర్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఆల్రెడీ చెప్పాం కదా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద అటాచ్ చేయబడి ఉంటాయని. అవి అటాచ్ రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఆర్ ద సైట్స్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ప్రోటీన్ సింథసిస్ సైట్ ఏంటి? రైబోజోమ్స్. డ్యూరింగ్ ప్రోటీన్ సింథసిస్ మెనీ రైబోజోమ్స్ ఫార్మ్ ఏ చైన్ అండ్ ఏ కామన్ ఎంఆర్ఎన్ఏ అండ్ ఫార్మ్ ద పాలిజోమ్స్. ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ అనుకుంటే ఈ ఎంఆర్ఎన్ఏ మీద ప్రోటీన్ సింథసిస్ అనేది జరిగేటప్పుడు రైబోజోమ్స్ అన్నవి ఒక చైన్ లాగా ఫామ్ అవుతాయి. ఈ చైన్ నే ఏమంటారంటే పాలిజోమ్స్ లేదా ఎర్గోజోమ్స్ అని అంటారు. ఓకే, ఇదండి రైబోజోమ్స్. రైబోజోమ్స్ ని ఏమంటారు? యూనివర్సల్ సెల్ ఆర్గనల్స్ అంటారు. దీన్ని కవర్ చేస్తే ఎటువంటి మెమరీన్ అన్నది ఉండదు. ఓకే, రైబోజోమ్స్ అనేది దేంతో ఫామ్ అవుతాయి అంటే ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ తో ఫామ్ అవుతాయి. ఇవి 2 టైప్స్, ఫ్రీ రైబోజోమ్స్ అండ్ అటాచ్ రైబోజోమ్స్. ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు ఎంఆర్ఎన్ఏ మీద రైబోజోమ్స్ అనేవి ఒక చైన్ లాగా ఫామ్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే పాలిజోమ్స్ లేదా ఎర్గోజోమ్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి న్యూక్లియస్ అండి. న్యూక్లియస్ యాజ్ ఏ సెల్ ఆర్గనల్ వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై ఏ రాబర్ట్ బ్రౌన్ యాజ్ ఎర్లీ యాజ్ 1831. ఎస్టర్డే చెప్పాను, న్యూక్లియస్ ని ఎవరు కనుగొన్నారంటే రాబర్ట్ బ్రౌన్. ద మెటీరియల్ ఆఫ్ ద న్యూక్లియస్ స్టెయిన్డ్ బై ద బేసిక్ డైస్ వాజ్ గివెన్ ద నేమ్ క్రోమాటిన్ బై ఫ్లేమింగ్. స్టెయిన్ చేశారనమాట. న్యూక్లియస్ ని బేసిక్ డైన్ తో స్టెయిన్ చేశారు. న్యూక్లియోప్లాజం కన్సిస్ట్ 1 or more స్పెరికల్ బాడీస్ ఆర్ కాల్డ్ న్యూక్లియోలై ఆర్ న్యూక్లియోలస్ అనేది సింగులర్ అండి. ఇది సెల్ అండి, ఇది న్యూక్లియస్ అండి. న్యూక్లియస్ లో కూడా ఫ్లూయిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది కదా, దీన్ని న్యూక్లియోప్లాజం అని అంటారు. దీని లోపల 1 or more స్పెరికల్ బాడీస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. వాటిని ఏమంటారంటే న్యూక్లియోలై అని అంటారు. ఓకే, న్యూక్లియర్ ఎన్వలప్ కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ పోర్స్. ఓకే, విచ్ ఆర్ ద పాసెస్ త్రూ విచ్ మూమెంట్ ఆఫ్ ఏ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ మాలిక్యూల్. ఇక్కడ పిక్చర్ చూడండి, దిస్ ఈస్ ద న్యూక్లియస్. ఓకే, దిస్ ఈస్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ మధ్య పోర్స్ అనేవి ఉంటాయి అన్నారు. వీటిని ఏమంటారు? న్యూక్లియో పోర్స్ అని అంటారు. ఇవి న్యూక్లియర్ పోర్స్. ఈ న్యూక్లియర్ పోర్స్ ద్వారా ప్రోటీన్స్ అండ్ ఆర్ఎన్ఏ అన్నది ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. నెక్స్ట్, క్రోమాటిన్ కంటైన్ డిఎన్ఏ అండ్ సమ్ బేసిక్ ప్రోటీన్స్ కాల్ హిస్టోన్స్, సమ్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అండ్ ఆల్సో ఆర్ఎన్ఏ. నెక్స్ట్ వచ్చి న్యూక్లియస్ లో క్రోమాటిన్ అనేది ప్రెసెంట్ అయింది. ఇది మొత్తం క్రోమాటిన్ అండి. ఓకే, ఈ క్రోమాటిన్ లో ఏమేమి ఉంటాయి? డిఎన్ఏ ఉంటుంది. ఓకే, బేసిక్ ప్రోటీన్స్ హిస్టోన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. కొన్ని నాన్ బేసిక్ ప్రోటీన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అదేవిధంగా ఆర్ఎన్ఏ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎందులో? క్రోమాటిన్. నెక్స్ట్, సింగిల్ హ్యూమన్ సెల్ హ్యాస్ 46 క్రోమోజోమ్స్. హ్యూమన్ సెల్ లో ఎన్ని క్రోమోజోమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి? 46 క్రోమోజోమ్స్ ఆర్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇందులో 22 క్రోమోజోమ్స్ అనేవి ఆటోజోమ్స్ అండి. 1 క్రోమోజోమ్ అన్నది సెక్స్ క్రోమోజోమ్. ఓకే, అల్లోజోమ్ అంటారు. క్రోమోజోమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ ద జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద అనదర్. ఈ క్రోమోజోమ్స్ యొక్క వర్క్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ కి పాస్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ న్యూక్లియస్ అండి. దిస్ ఈస్ ద న్యూక్లియోలస్. ఓకే, ఇక్కడ ప్రెసెంట్ అయినది మొత్తం క్రోమాటిన్. క్రోమాటిన్ లో డిఎన్ఏ, బేసిక్ ప్రోటీన్ అటువంటి హిస్టోన్స్, ఆర్ఎన్ఏ ప్రెసెంట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ద న్యూక్లియర్ ఎన్వలప్. దిస్ ఈస్ ద డబుల్ మెంబ్రెయిన్ అండి. ఓకే, న్యూక్లియర్ ఎన్వలప్. ఓకే, న్యూక్లియర్ ఎన్వలప్ మధ్య గ్యాప్స్ ఉంటాయి. వీటిని న్యూక్లియర్ పోర్స్ అని అంటారు. ఈ న్యూక్లియర్ పోర్స్ ద్వారా ఆర్ఎన్ఏ ప్రోటీన్ యొక్క ట్రాన్స్పోర్ట్ అన్నది జరుగుతుంది. ఇది మొత్తం న్యూక్లియోప్లాజం. ఇక్కడ ప్రెసెంట్ అయినటువంటి లిక్విడ్ ని ఏమంటారు? న్యూక్లియోప్లాజం అని అంటారు. నెక్స్ట్ వచ్చి మైటోకాండ్రియా. మైటోకాండ్రియా వాస్ ఫస్ట్ సీన్ బై కొల్లేకర్ ఇన్ మజిల్ సెల్స్. మైటోకాండ్రియాని ఫస్ట్ ఎవరు చూసారంటే కొల్లేకర్ మజిల్ సెల్స్ లో చూసారు. ఇట్ వాస్ నేమ్డ్ బై కార్ల్ బెండా. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ యూకారియోటిక్ సెల్. తర్వాత మైటోకాండ్రియా అని పేరుని ఎవరిచ్చారంటే కార్ల్ బెండా ఇచ్చాడు. చూస్తుంది ఎవరంటే ఫస్ట్ టైం కొల్లేకర్.
Typically, mitochondria are sausage shaped, some are granular, filamentous, rod shaped, spherical shaped, or thread like. మైటోకాండ్రియా అనేది సాధారణంగా సాషే షేప్ లో ఉంటుంది. కొన్ని గ్రాన్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి, కొన్ని రాడ్ షేప్ లో ఉంటాయి, కొన్ని స్పెరికల్ షేప్ లోనూ ఉంటాయి. జనరల్లీ ఏ మైటోకాండ్రియన్ ఈస్ 2 to 8 మైక్రాన్ లాంగ్ అండ్ అబౌట్ 0.5 మైక్రాన్ వైడ్. లాంగ్ ఎంత ఉంటుంది? 2 to 8 మైక్రాన్ ఉంటుంది. వైడ్ ఎంత ఉంటుంది? 0.5 మైక్రాన్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ 150 టైమ్స్ స్మాలర్ దాన్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ కంటే కూడా ఇది 150 టైమ్స్ చిన్నగా ఉంటాయి. దేర్ ఆర్ అబౌట్ 100 to 150 మైటోకాండ్రియన్ ఇన్ ఈచ్ సెల్. ఒక సెల్లో ఎన్ని మైటోకాండ్రియా ప్రెసెంట్ అయి ఉంటుందంటే 100 to 150 మైటోకాండ్రియా అనేది ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇదండి మైటోకాండ్రియా. డబుల్ మెంబ్రెయిన్ ఇది కూడా. దిస్ ఇస్ ద అవుటర్ మెంబ్రెయిన్. లోపల ఉండేదాన్ని ఇన్నర్ మెంబ్రెయిన్ అంటారు. ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది ఫోల్డ్ లాగా ఉంది చూడండి. ఈ ఫోల్డ్స్ ని ఏమంటారంటే క్రిస్టే అని అంటారు. ఓకే, ఈ లోపల ఉన్న ఈ స్పేస్ ని ఏమంటారు? మ్యాట్రిక్స్ అంటారు. క్రిస్టే ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ మైటోకాండ్రియా. ఈ క్రిస్టే అన్నది ఎందుకని సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుందంట? ఎందుకని? ఇది ఫోల్డెడ్ ఫామ్ లో ఉంటుంది కదా, సో దానివల్ల సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. ద స్పేస్ బిట్వీన్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్ ఇస్ కాల్డ్ మ్యాట్రిక్స్. ఇన్నర్ మెంబ్రెయిన్ కి దిస్ ఇస్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ అన్నాం కదా, దిస్ ఇస్ ద అవుటర్ మెంబ్రెయిన్ అన్నాం కదా, ఈ రెండింటి మధ్య ఉన్న స్పేస్ ని ఏమంటారండి? మ్యాట్రిక్స్ అని అంటారు. It also has the ribosomes, number of circular and naked DNA molecules and RNA molecules. ఈ మైటోకాండ్రియాలో రైబోజోమ్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. అదేవిధంగా సర్క్యులర్ లేదా నేకుడ్ డిఎన్ఏ మాలిక్యూల్స్, ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇన్నర్ మెంబ్రెయిన్ ఫోల్డ్స్ క్రియేట్స్ ఏ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఏటీపీ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ ఇట్లా ఫోల్డ్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ రెస్పిరేషన్ జరిగి ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. మైటోకాండ్రియా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెల్యులార్ రెస్పిరేషన్, ఏ ప్రాసెస్ త్రూ విచ్ ద సెల్ డిరైవ్స్ ఇట్స్ ఎనర్జీ టు డూ వర్క్. ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈ రెస్పిరేషన్ ద్వారా ఒక సెల్ అనేది తన వర్క్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అనేది వస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ మైటోకాండ్రియా ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. కాబట్టి మైటోకాండ్రియాని ఏమంటారు? పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి ప్లాస్టిడ్స్. ద టర్మ్ ప్లాస్టిడ్స్ వాస్ గివెన్ బై హెకెల్ ఇన్ 1866. దే ఆర్ స్పెరికల్ డిస్కాయిడల్ ఇన్ షేప్ అండ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ మెంబ్రెయిన్. 1866 లో ఇవి స్పెరికల్ డిస్కాయిడల్ షేప్ లో ఉంటాయి. ఇవి కూడా డబుల్ మెంబ్రెయిన్. మైటోకాండ్రియా డబుల్ మెంబ్రెయిన్, ప్లాస్టిడ్స్ కూడా డబుల్ మెంబ్రెయిన్. ఓకే, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఓన్లీ ప్లాంట్ సెల్స్. ప్లాస్టిడ్స్ అనేవి ఓన్లీ ప్లాంట్ సెల్స్ లోనే ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కలర్, ప్లాస్టిడ్స్ మే బి ఆఫ్ ఫాలోయింగ్ టైప్స్. కలర్ ని బట్టి ప్లాస్టిడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అండి. ఒక ఫస్ట్ వన్ వచ్చి క్లోరోప్లాస్ట్, గ్రీన్ కలర్, లూకోప్లాస్ట్, కలర్లెస్ ప్లాస్టిడ్స్ అండి. ఓకే, విచ్ స్టోర్స్ స్టార్చ్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఇన్ దెమ్. ల్యూకోప్లాస్ట్ లో ప్రోటీన్ సింథసిస్ జరిగినప్పుడు స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, స్టార్చ్, ప్రోటీన్స్, లిపిడ్స్ అనేవి లూకోప్లాస్ట్ లో స్టోర్ చేయబడతాయి. ఓకే, ఇవి కలర్లెస్ ప్లాస్టిడ్స్. నెక్స్ట్ వచ్చి క్రోమోప్లాస్ట్. దీస్ ప్లాస్టిడ్స్ ఆర్ ఎల్లో రెడ్డిష్ ఇన్ కలర్ అండ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఫ్లవర్స్, ఫ్రూట్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి కదా, ఎందుకని? వాటిలో క్రోమోప్లాస్ట్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. స్ట్రక్చర్స్ ఆఫ్ ఏ క్లోరోప్లాస్ట్. The chloroplast of a higher plants are usually spherical, ovoid, discoidal, lens shaped. Plants లో హైయర్ ప్లాంట్స్ లో క్లోరోప్లాస్ట్ యొక్క షేప్ అనేది ఎలా ఉంటుంది? యూజువలీగా స్పెరికల్ లో ఉంటుంది, ఓవైడ్ షేప్ ఉంటుంది, డిస్కాయిడల్ షేప్ అనేది ఉంటుంది. ఇన్ ఆల్గే దిస్ కెన్ బి ఫౌండ్ యాజ్ లాడెస్ ఆర్ స్టార్, స్పైరల్లీ కాయిల్ ఆర్ రెటిక్యులేట్ స్ట్రక్చర్స్. ఆల్గేలో బ్లూ గ్రీన్ ఆల్గే వీటి ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది కదా, క్లోరోప్లాస్ట్ ప్రెసెంట్ అయి ఉంటుంది కదా. సో ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఏ షేప్ లో ఉంటుందంటే లాడెస్ కానీ స్టార్ షేప్ లో కానీ ఉంటుంది. ద డయామీటర్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ ఇన్ హైయర్ ప్లాంట్స్ కెన్ వ్యారీ బిట్వీన్ 4 to 10 మైక్రాన్స్. హైయర్ ప్లాంట్స్ లో క్లోరోప్లాస్ట్ యొక్క డయామీటర్ అనేది 4 to 10 మైక్రాన్స్ ఉంటుంది. ద అవుటర్ మెంబ్రెయిన్ ఈజ్ స్మూత్ అండ్ ఫ్రీలీ పర్మిబుల్ టు స్మాల్ మాలిక్యూల్. అవుటర్ మెంబ్రెయిన్ అనేది స్మూత్ గా ఉంటుంది, స్మాల్ మాలిక్యూల్ ని లోపలికి అలో చేస్తుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ ఈజ్ హవెవర్ సెలెక్టివ్లీ పర్మియబుల్. దిస్ ఇస్ ద అవుటర్ మెంబ్రెయిన్ అండి, దిస్ ఇస్ ద ఇన్నర్ మెంబ్రెయిన్. ఇది సెలెక్టివ్లీ పర్మియబుల్ మాలిక్యూల్. అంటే పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటే కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే లోపలికి అలో చేస్తుంది. ఇట్ ఈస్ జనరల్లీ ఇన్ఫోల్డెడ్, బట్ ద ఇన్ఫోల్డెడ్ బికమ్స్ ఫ్రీ ఇన్ ద మెచ్యూర్ క్లోరోప్లాస్ట్ టు లై యాజ్ ఏ లామిల్లా ఇన్ ద మ్యాట్రిక్స్. మనం మైటోకాండ్రియాలో ఏం చెప్పాం? ఇన్నర్ మెంబ్రెయిన్ అనేది ఫోల్డ్ లాగా ఉంటుంది అని చెప్పాం కదా, కానీ క్లోరోప్లాస్ట్ లో వచ్చి ఇన్ఫోల్డ్స్ అంటే ఫోల్డ్ ఫామ్ అనేది ఉండదు. దిస్ ఇస్ ద క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్. ఓకే, దిస్ ఇస్ ద
వీటిని థైలకాయిడ్స్ అంటారు. దిస్ ఇస్ ద స్ట్రోమా, దిస్ ఇస్ ద ఇన్నర్ మెంబ్రెయిన్. లామెల్లే ఆర్ క్లోజ్డ్, ఫ్లాటెండ్, membrane bound with sacs called thylakoids which lie closely packed in piles. ఇవి చూడండి, దిస్ ఇస్ ద లామెల్లే, ఇలా క్లోజ్ చేయబడి ఉంటుంది అనమాట, బౌండ్ చేయబడి ఉంటుంది. వీటిని ఏమంటారంటే థైలకాయిడ్స్ అని అంటారు. ఇట్ కంటైన్స్ ప్రోటీన్స్, లిపిడ్స్, రైబోజోమ్స్, సర్క్యులర్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ మాలిక్యూల్, ఎంజైమ్స్, లిపిడ్ డ్రాప్లెట్స్ అండ్ సర్టెన్ మెటబోలైట్స్. ఇందులో ఏమేమి ప్రెసెంట్ అయి ఉంటాయండి? ప్రోటీన్స్, లిపిడ్స్, రైబోజోమ్స్, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఇవన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫంక్షన్స్ అండి. Leucoplast stores the reserve food in the form of a starch grains or oil droplets or proteins. ఆల్రెడీ చెప్పాం కదా, ల్యూకోప్లాస్ట్ లో ప్రోటీన్ సింథసిస్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడిన స్టార్చ్ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది. క్రోమోప్లాస్ట్ హెల్ప్ ఇన్ పాలినేషన్ అండ్ డిస్పర్సల్ ఆఫ్ ఏ సీడ్స్ అండ్ ఫ్రూట్స్. ఈ క్రోమోప్లాస్ట్ అనేవి ఎలా ఉంటాయి? కలర్ఫుల్ గా ఉంటాయి కదా, ఇలా కలర్ఫుల్ గా ఉండడం వల్ల పాలినేషన్ కి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా డిస్పర్సల్ ఆఫ్ ఏ సీడ్స్, ఫ్రూట్స్ యొక్క డిస్పర్స్ కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి క్లోరోప్లాస్ట్. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ ఈజ్ టు ట్రాప్ ద ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ టు కెమికల్ ఎనర్జీ, దస్ హెల్పింగ్ టు క్యారీ ఫోటోసింథసిస్. క్లోరోప్లాస్ట్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? ఇది సన్లైట్ ని ట్రాప్ చేసి దాన్ని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. కన్వర్ట్ చేసి ఫోటోసింథసిస్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో క్లోరోప్లాస్ట్ లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. క్రోమోప్లాస్ట్ వచ్చి పాలినేషన్ కి హెల్ప్ అవుతాయి. లూకోప్లాస్ట్ వచ్చి ఫుడ్ ని స్టోర్ చేస్తాయి. ఇవండి సెల్ ఆర్గనల్స్. వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ సెల్స్ లో సెల్ వాల్ అదేవిధంగా ప్లాస్టిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ ప్లాస్టిడ్స్ అనేవి యాబ్సెంట్. ఓకే, ఇది డిఫరెన్స్ అండి. వాక్యూల్ అనేది ప్లాంట్ సెల్ లో 90% స్పేస్ ని ఆక్యుపై చేస్తే యానిమల్ సెల్స్ లో స్మాల్ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది, కొన్నిసార్లు ఉండకపోవచ్చు కూడా. ఓకే, ఇవి డిఫరెన్స్. వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.